వామో ఇప్పుడే కింగ్డమ్ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే చూడడం జరిగింది. ట్రైలర్ అయితే అదిరిపోయింది భయ్య. అండ్ అలాగే సత్యదేవ్ మరియు విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరికి మధ్య అన్నదమ్ములకు సంబంధించి మంచి ఎమోషనల్ సీన్స్ ఉండబోతున్నాయని చాలా అంటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక హీరోకి మరియు హీరోయిన్ కి మధ్య ఒక మంచి లవ్ ట్రాక్ ఉండబోతుంది. ఈ ట్రైలర్ లో ఆ స్టోరీ చెప్పేటటువంటి విధానం కానీ ఆ స్క్రీన్ ప్లే చూపించేటటువంటి విధానం కానీ చాలా అంటే చాలా క్లియర్ గా చూపించారు అనమాట. నిజంగా చెప్తున్నా మన కొండన్న గారు ఈ కింగ్డమ్ మూవీతో గట్టిగా కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నారు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదనమాట. ఇక బీజం గురించి మాట్లాడుకోవాలంటే అనిరుద్ధ్ గారు అయితే గుద్ద ర్యాంప్ ఆడిచ్చాడని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఈ ట్రైలర్ లో విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది మామ. అండ్ అలాగే విజయ్ దేవరకొండ గారికి సంబంధించి ఆ లుక్స్ అయితే మూవీ టీం చాలా అంటే చాలా క్లియర్ గా చూపించారు అనమాట. మామ నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ కొట్టడానికి అయితే ప్రయత్నించండి. ఇక ఈ ట్రైలర్ లో మనకు విజయ్ దేవరకొండ రెండు గెటప్లలో కనిపిస్తున్నారు అనమాట. ఒకరేమో సోల్జర్ గా, అట్ ద సేమ్ టైం ఒక ఖైదీగా కూడా కనబడుతున్నాడు. అంటే డైరెక్టర్ గారు ఏదో పెద్దగా అయితే ప్లాన్ చేయబోతున్నాడు మామ. ఈ ట్రైలర్ ని బట్టి చెప్పొచ్చు అనమాట. విజయ్ దేవరకొండ గారు ఈ కింగ్డమ్ మూవీలో ఒకరేమో పోలీస్ ఆఫీసర్ గా, ఇంకొకరేమో సోల్జర్ గా కనిపించబోతున్నారని. అండ్ అలాగే ఈ మూవీలో విజయ్ దేవరకొండ గారికి మరియు సత్యదేవ్ గారికి మధ్య చాలా ఎమోషనల్ సీన్స్ ఉండబోతున్నాయని అర్థమవుతుంది. ట్రైలర్ లోనే విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ ఈ రేంజ్ లో ఉంటే మరి రేపు పొద్దున థియేటర్లలో చూస్తున్నప్పుడు ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ విజయ్ దేవరకొండ గారికి సరైన హిట్ సినిమా లేక చాలా సంవత్సరాలు అవుతుందన్నమాట. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. సో వాళ్ళందరికి నేను చెప్పేది ఏంటంటే విజయ్ దేవరకొండ గారు ఈ సంవత్సరం ఈ కింగ్డమ్ మూవీతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు. అండ్ అలాగే ఈ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆల్రెడీ ఒక నేషనల్ అవార్డు ఉంది. ఈ నేషనల్ అవార్డు ఏదైతే ఉందో ఇది ఉత్తుగా ఇచ్చే అవార్డు కాదనమాట. సో అర్థం చేసుకోండి అతని యొక్క క్రియేటివిటీ లెవెల్ ఏ రేంజ్ లో ఉంటుందో. అండ్ అలాగే ఈ మూవీలో కొన్ని ఫైట్ సీన్స్ ని గట్టిగానే ప్లాన్ చేశారని నాకైతే అనిపిస్తుంది. ఇక మన విజయ్ దేవరకొండ గారు ఒక డైలాగ్ అయితే చెప్తున్నాడు అనమాట. ఏమైనా చేస్తా, అవసరమైతే మొత్తం తగలబట్టేస్తా. సో ఈ డైలాగ్ ను బట్టి చెప్పొచ్చు అనమాట. తన యొక్క ఫ్యామిలీ కోసమైనా, లేదా తన యొక్క అన్న కోసమైనా, లేదా తన యొక్క లవర్ కోసమైనా ఏదైనా చేయడానికి, ఎంత పెద్ద యుద్ధమైనా చేయడానికి తనైతే సిద్ధంగా ఉన్నాడనమాట. సో కొండన్న గారి యాక్టింగ్ తో నేషనల్ అవార్డు కొట్టిన డైరెక్టర్ గారి దర్శకత్వంలో మరియు అనిరుద్ధ్ గారి బీజిఎం తో వస్తున్న ఈ మూవీ కోసం మీరెంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఈ మూవీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. సో ఫైనల్లీ ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. అండ్ ఈ సంవత్సరం మన కొండన్న గారు అయితే గట్టిగా కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాడు. అండ్ ఇందులో ఏ మాత్రం డౌట్ లేదనమాట.